శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం మరుసటి రోజు శ్రీ అభయ రామాలయం చుట్టూ బండ్ల ఊరేగింపు కార్యక్రమం నేత్రపర్వంగా జరిగింది. శనివారం కౌడిపల్లిలోని శ్రీ అభయ రామాలయ 33వ వార్షికోత్సవంలో భాగంగా గ్రామ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు, జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రం కృష్ణగౌడ్ స్వగృహం ఎదుట గౌడ సంఘం వారి ఎడ్ల బండిని రంగురంగులతో అంగరంగ వైభవంగా రంగులు వేసి బండుకు పట్టు వస్త్రాలతో అందంగా ముస్తాబించిన తర్వాత సంప్రదాయంగా ఎల్లమ్మ తల్లి ఘట్టం పెట్టి పురోహితుడు కొలచాల రాజేశ్వర శర్మ పంతులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం 20 మంది ప్రత్యేక డప్పు కళా బృందాలతో డప్పు చప్పుల నడుమ డప్పు కళాకారుల నృత్య నడుమ బండ్ల ఊరేగింపు శ్రీ అభయ రామాలయం వద్దకు తరలి వెళ్లారు. కాగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి జై శ్రీరామ్ జెండా ఊపి ఘనంగా ఎడ్ల బండ్ల మహోత్సవ వేడుకలను ప్రారంభించారు. 20 ఏళ్ల తర్వాత అత్యంత వైభవంగా 12 ఎడ్ల బండ్లు, ఆటోలు, కార్లు, ట్రాక్టర్లతో శ్రీ అభయ రామాలయం చుట్టూ బండ్ల ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగగా కనీవిని ఎరగని రీతిలో ఉత్సవాలు జరిగాయి. కౌడిపల్లి గ్రామంలోని ప్రతి కుల సంఘం ఆధ్వర్యంలో ఒక ఎడ్ల బండిని సుందరంగా తయారు చేసి ఎడ్లను అందంగా తయారు చేసిన బండ్లను యువకులు బండ్ల ఎదుట నృత్యాల నడుమ కొనసాగిన బండ్ల ఊరేగింపు దృశ్యాన్ని తిలకించడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. కాగా ఉదయం ఆలయం వద్ద సామూహిక సత్యనారాయణ స్వామి మంత్రాలను జపించిన తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో గౌడజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రం దుర్గాగౌడ్, ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్, గ్రామ వార్డు సభ్యులు మక్బుల్, దేవేందర్, అజ్మీరా రమేష్, ప్రశాంత్, ఆర్యవైశ్య సంఘం జిల్లా నాయకులు కౌడ శ్రీనివాస్ గుప్తా, నాండ్ల వెంకటేశం గుప్తా, ఉడత వెంకటేశం, ఉడత మురళి, ఉడత కృష్ణ, కుర్మ సంఘం జిల్లా నాయకులు కుర్మ లక్ష్మణ్ యాదవ్, ముద్రా సంఘం నాయకులు మాటూరు శాకయ్య, బుజరంపేట మల్లేశం, యాదవ సంఘం సభ్యులు గొల్ల గోపాల్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు రాగుల భూమయ్య పటేల్, శరత్ కుమార్, మురళి నాయక్, సత్యనారాయణ గౌడ్, పుండరీకం గౌడ్, రమేష్ గౌడ్, చంద్రం కిషోర్ గౌడ్, చంద్రం వెంకటేశం గౌడ్, మహమ్మద్ నగర్ సొసైటీ సీఈఓ దుర్గా గౌడ్, డాక్టర్ పురుషోత్తం, దర్జే చంద్రం, పెంచలయ్య, వీరేశం గౌడ్, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.